అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు, సమస్త సన్మంగళాని భవంతు. గురుగారు, ఈ 2026 శ్రీ పరాభవనం సంవత్సరంలో ఏ రాశుల వారికి గురుగ్రహ ప్రభావం బాగుందంటారు, ఏ రాశుల వారికి తక్కువ ఉందంటారు, దీనికి ఏమైనా పరిహారాలు ఉన్నాయంటారా గురుగ్రహ ప్రభావం పెరగడానికి? ఒకటి, మనకి ఆల్రెడీ ఉగాది పంచాంగంలో చాలా స్పష్టంగా చెప్పేశారు. సరే, అందరూ మర్చిపోయారని చెప్పేసి భావంతో మళ్ళీ మీరు అడుగుతున్నారు. అంటే ఉగాది వెళ్ళిపోయి 2 నెలలు అయిందంతే, ఎక్కువ రోజులు కాలేదు, మర్చిపోయారు మీరు అందరూ కూడా. సో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్గా మనకి గురుడు వచ్చేసి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. సో దాని ప్రభావం ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా కొన్ని రాశుల మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఇప్పుడు ప్రెసెంట్గా ఉంది. ఎప్పటి వరకు జూన్ 2 వరకు కొంత ఎఫెక్ట్ ఉంది. కానీ గురుగారు, గురుగ్రహం బాగుంటే పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది అంటారు కదా. అదే జన్మజాతకంలో అంటే ఆయన ఉండేటువంటి ప్లేసులను బట్టి ఉంటుంది. గురుబలం మీరు అనేది కరెక్టే. గురుగ్రహ బలం బాగుంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ని అంత నెగిటివ్ ఇస్తాడు ఆయన. ఆ నెగిటివ్ కూడా బాగా ఎఫెక్టెడ్ ఉంటుంది మనకి. సో ఈ సంవత్సరంలో అంటే పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా జూన్ 2వ తేదీ వరకు 1వ తేదీ రాత్రి వరకు ఆయన మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈసారి మనం ఇదివరకు కూడా అనుకున్నట్టుంది, మనం చెప్పుకున్నాం, మన ఛానల్లో కూడా చెప్పుకున్నామేమో తెలియదు, నాకు ఐడియా లేదు. బట్ గురుడు ఈసారి ఎక్స్ట్రీమ్ రన్నింగ్లో ఉన్నాడు. ఆయన యాక్చువల్గా ఆయన ఒక రాశిలోకి వెళ్తాడు. సో దిస్ టైం ఆయన రేపు జూన్ 2 నుంచి కర్కాటకంలో వెళ్ళి కర్కాటక సింహంలో కూడా వెళ్ళిపోతున్నాడు ఫాస్ట్గా. అంటే ఒక 3 months దాటి ఎక్స్ట్రీమ్ జర్నీ అంటాడు ఆయనది. సో ఆయన చేయడం వల్ల అది గందరగోళ ఫలితాలు వచ్చేసారు. అంతే కూడా పరాభవం అవసరం, అంత గందరగోళ ఫలితాలు. కర్కాటకలో ఉన్నప్పుడు కొన్ని రాశులు బాగాలేదు, సింహంలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారు బాగాలేదు. ఇలా కొంత ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. కొన్ని రాష్ట్రాల వారికి అయితే కర్కాటకలో ఉన్నప్పుడు ఒక ప్రభావం ఉంటే సింహంలో డబుల్ ప్రభావం వచ్చేసి నెగిటివ్ వాళ్ళకి కొంతమందికి. సో దాని ఉన్నది ఫస్ట్ కర్కాటక రాశి వాళ్ళకి. కర్కాటక రాశిలోకి గురువు అనేది కొంత మంచిదే మిగతా అందరికీ. ఎందుకు? ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఉన్నాయి, ఉచ్చస్థితిలో ఉన్నాడు ఆయన. సో ఇట్స్ వెరీ పవర్ఫుల్. నిజంగా చెప్పాలంటే భౌగోళికమైన పరిస్థితి బలంగా ఉంటుంది మనకి, చాలా బాగుంటుంది. అందుకే అన్న వర్షాలు చాలా మంచి టైం పడింది, అదే కారణం. గురువు యొక్క ప్రభావం చేత వర్షాలు పడతాయి. సో మీకు నేను చూపిస్తా ఒకసారి, మీకు రేపు మాట్లాడుకుందాం. మనం జూన్ 26 తర్వాత ఒక విషయం టాపిక్ మాట్లాడతాను, నేను గుర్తు చేయండి నాకు, ప్రేక్షకులు గుర్తు చేయండి నాకు, మాట్లాడతాను. ఎందుకు? ఒక గవర్నమెంట్ వాళ్ళ మీద నేను ఒక మంచి కంటెంట్ తయారు చేశాను నేను. అంటే వాళ్ళు గొప్పోళ్ళ, జ్యోతిష్కుడు గొప్పోళ్ళ విషయం కంటెంట్ తయారు చేశాను నేను. విత్ విట్నెస్ చూపిస్తా, విత్ విట్నెస్. అందుకే అంటే జూన్ 26 కలుసుకుందాం. అప్పుడే మీకు విత్ విట్నెస్ అది గుర్తుపెట్టుకోండి, చేసి చూపిస్తాను మీకు. మా ఛానల్ కూడా వస్తుంది, అది అందరికీ ఇస్తాను నేను. అది పక్కన పెడదాం. ఇక ఈ గురుడు మారడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే ఆర్థికమైనటువంటి ఎకనామికల్ గ్రోత్. ఇందాక మనం ఎపిసోడ్లో చెప్పుకున్నాం వివాహం గురించి, ఆటంకాలని. ఈ సమయంలో వివాహం అయ్యేటువంటి అవకాశాలు కొంచెం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అన్నట్టుగా 5-6 ఏళ్ళ నుంచి చూస్తున్న సంబంధాలు కుదరట్లేవు, 10 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు వచ్చేసాయి, 35 ఏళ్ళు వచ్చేసాయి అన్నటువంటి కారణం వల్ల కూడా పెళ్లి కాకపోవడానికి కారణం గురుడే. కాబట్టి ఇప్పుడు ఈ గురుడు వల్ల హఠాత్తుగా పెళ్ళి అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఉంది. నాకు పెళ్ళై 35 ఏళ్ళు అనుకోండి, నాకు 35 years అయింది పెళ్ళై. బుధవారం నాకు పెళ్లి చూపులు, బుధవారం ఎంగేజ్మెంట్, బుధవారం పెళ్లి నాది. మళ్ళీ వచ్చే బుధవారం పెళ్లి. బుధవారం 3 కరెక్ట్గా బుధవారం జరిగాను. అసలు నా ఫ్రెండ్ నమ్మేది ఇదేంట్రా ఇంత అర్జెంట్గా ఏంటని. మా సొంత నా మేనమామ నమ్మలేదు, నీ పెళ్ళి ఏంట్రా ఇంత తొందరగా అని చెప్పేసి. అంత స్పీడ్గా అయిపోయింది అది. పెళ్ళైన విషయం కూడా తెలియదు అనుకుంటా ఎవరికి, ఇది వరకు ఒకసారి చెప్పారు. పెళ్ళైన విషయం తెలుసు అంటే బయట ఫ్రెండ్స్కి నేను చెప్పుకోలేదు అప్పుడు నేను. ఎందుకంటే నా ఏజ్ ఒక 10th class. 10th పెళ్ళి అయితే అందరితో కొద్దిగా సిగ్గు ఎక్కువైపోయి చెప్పుకోలేదు అప్పుడు నేను. దట్ టైమ్ ఐఎమ్ 10th class, 1988 నా మ్యారేజ్. సో అదే టైంలో పెళ్ళి, నాకు 10th class పాస్ అయినా అదే టైంలో పెళ్ళి అయింది. సో అలా మాకున్నటువంటి ఆ అనుబంధం మాకు ఇప్పటికీ చాలా బాగుంది, మాకైనటువంటి పెళ్ళి. సో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ లైఫ్. సరే, అందరూ తప్పులు చేస్తాము, నేను తప్పులు చేశాను. నా భార్య కించిత్ కూడా తప్పు చేసే అవకాశం లేదు, కించిత్ అంటే ఆవగింజంతా తప్పు చేసే అవకాశం. బట్ నేను ఐ డిడ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తుంటాం, మనం చదువుకునే టైంలో అలాంటి టైంలో చేస్తుంటాం. బట్ ఐ విల్ నాకు రేణుగా మళ్ళీ మారే ప్రయత్నం చేస్తాం. అందుకే అన్న ఆ వివాహం అనేది బంధనం ఎక్కువగా ఉంటుంది. షీఈ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్, మా ఆవిడ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకుంది. బట్ షీఈ్ తప్పకుండా నాకు ఇంట్లో ఉంటుంది, నాకు సమస్తమైనటువంటి కాదు. తను కూడా హాస్టల్లో జరగాలి, నా భార్యను తీసుకుని ఇద్దరు కలిసి హాస్టల్లో చదువుకున్నాం ఇద్దరం. బట్ నాకు తోడుగా ఉండే ప్రయత్నం ఉంటుంది తప్ప నేను ఉద్యోగం చేయాలి తప్పనేం లేదు. షీఈ్ వర్క్, నాకు నా బ్యాక్ బోన్ అంతా ఆవిడే ఉంటుంది. అంటే అదే అంటారు, ఇంత గర్వంగా చెప్పుకోగలగాలి మనం, ఒక భార్య గురించి ఇంత గర్వంగా చెప్పుకోగలిగేటువంటి ప్రయత్నం చేయాలి. సరే, ఆ విషయం పక్కన పెడితే ఈ గురువు యొక్క ప్రభావం చేత, అఫ్కోర్స్ ఆ గురు ప్రభావం వల్ల నాకు కూడా మంచి అనుకున్న దాంపత్య జీవనం మాకుంది. అంటే నేను చేసిన తప్పుల్ని కూడా సమర్థించగలిగి నన్ను మార్చుకొని తన వైపు తిప్పుకొని అనుబంధాన్ని పెంచినటువంటి వ్యక్తిత్వం అనేది ఎంతమందికి ఉంటుంది ఆలోచించండి. ఈ కాలంలో పల్లికైతే నువ్వు తప్పు చేసావా, రైట్, వెళ్ళి మనం హైదరాబాద్లో భాగ్యనగరంలో నాంపల్లిలో కోట్ల కేసే అని చెప్పి తండ్రి చెప్తాడు, తల్లి ఉసుగొలుపుతుంది, అన్న ప్రేరేపిస్తుంటాడు. అంటే అందరు కలిసి జీవితాలను నాశనం చేసి రెడీగా ఉన్నారు ఈ గురుబలం లేకపోవడం వల్లే.
అటువంటి గురుబలం ఉన్నటువంటి రాశులు మాలాంటి జ్యోతిష్కు మాలాంటి దంపతులకి గురుబలం బాగుంది కాబట్టి అద్భుతమైన అనుబంధాన్ని ఆనందాన్ని పొందుకున్నాం. అలాంటి బలం ఉండాలని మనం ప్రయత్నం చేద్దాం. గురుబలం ఇప్పుడు కర్కాటక రాశులు ఉన్న వల్ల అర్జెంటుగా పెళ్ళే వాళ్ళు వృషభ రాశులు, ఎంతో కాలం ఎదురైనటువంటి వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి, ఏదైనా ఇబ్బందులు వచ్చేసి భార్యాభర్తలు విడిపోయినా, రెండవ సంబంధం ఎదుర్కొన్న వాళ్ళకి కూడా హఠాత్తుగా పెళ్లి అయిపోయే అవకాశం జూన్ 2 నుంచి అక్టోబర్ మధ్యలో వీళ్ళకి ఊహించకుండా పెళ్లి అయిపోతుంది. విత్ ఇన్ 1 వీక్ లో కూడా పెళ్లి అయిపోవచ్చు వృషభ రాశి, తొందరగా ఫిక్స్ అవ్వడం. 100%. ఉద్యోగం లేకుండా 3 ఏళ్ళు ఎదురు చూసిన వాళ్ళకి, మేషరాశి వారికి విత్ ఇన్ 10 days లో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. మేషరాశి వారికి ఉద్యోగ లాభం. అలాగే విదేశాలకి 5 సార్లు అయిందంటే స్టాంపు కోసం మావాడు వెయిట్ చేస్తున్నాడు, స్వామి పోతున్నాడు, రిజెక్ట్ అవుతుంది, వెనక్కి వచ్చేస్తున్నాడు అనుకున్న వాళ్ళకి ఈ టైంలో విత్ ఇన్ 15 days లో వాళ్ళకి వీసా కూడా వచ్చేస్తుంది. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క మంచిగా ఉంది అంటే ఇక్కడ ఉంది. అదే మళ్ళీ కుంభరాశి వారికి బాగా డబ్బులు వచ్చాయని నిన్నదాకా మాకు షేర్ మార్కెట్లో 3 కోట్లు వచ్చాయి స్వామి, వాళ్ళకి చాలా బాగుంది చెప్పేసి జూన్ 2 నుంచి అక్టోబర్ నుంచి పెట్టిన వాళ్ళకి 6 కోట్లు మటాష్. వీళ్ళకి నెగిటివ్ ఉంది. ఎందుకుంటుంది మరి అంటే ఆ గురు ప్రభావం అటువంటి అప్పులలో తిట్టేస్తాడు వాడు. తర్వాత నిన్నదాకా డాక్టర్ గారు చెప్పారండి నాకు చాలా బాగుందని చెప్పారు, నిన్నదాకా డాక్టర్ గారు వచ్చారండి నాకు బాగాలేని చెప్పారు, క్యాన్సర్ అన్నారు, 4th stage అన్నారండి అని చెప్పేసి మకర రాశి వాళ్ళు అంటూ ఏదైనా పెద్ద పెద్ద అనారోగ్యం వాళ్ళు ఫీల్ అవుతుంటే, లేదా డబ్బు పోయిందండి మాకు ఇస్తా అని చెప్పి వడిపట్ల వాళ్ళు హఠాత్తుగా డాక్టర్ గారు వచ్చేసి, సీనియర్ డాక్టర్ వచ్చేసి ఎవడరా వీడికి క్యాన్సర్ అని చెప్పింది, అసలు వీడి క్యాన్సర్ లేదు, వీడికి ఆ చిన్న గడ్డ ఉంది అక్కడ, ఏం పర్లేదు కత్తి పెట్టుకోవచ్చు దాన్ని తీసేసి అయిపోద్ది అని చెప్తాడు. వీళ్ళు సరిపోతారన్నటువంటి 4th stage నుంచి కాస్త చిన్న గడ్డ ఉంది కట్ చేస్తే అయిపోతుంది, దానికి ఏమి ఎక్కువ క్యాన్సర్ కణాలు రాలేదు, పెద్ద సమస్య తీసేసే అయిపోయింది, అయిపోయిన తర్వాత 2 times రేడియేషన్ ఇవ్వండి అయిపోద్ది అంటాడు. ఆ 4th stage అనే వ్యక్తికి ఎలా ఉంటుంది చెప్పండి? ఫుల్ హ్యాపీ ఉంటుంది. అసలు అసలు నారాయణమూర్తి కనబడగా ఆ డాక్టర్ కాలు ముక్కేసి అభిషేకం కూడా చేస్తాడు. అటువంటి యోగం కూడా మకర రాశి వారికి ఎఫెక్ట్. భార్యాభర్త మధ్య మైత్రి కానివ్వండి, లేదంటే వెళ్ళిపోయిన వాళ్ళకి పెళ్లి కానివ్వండి, వీరికి వెంటనే అయ్యేటువంటి అవకాశం మకర రాశి వారికి ఉంది. అలాగే ధనం నిన్న దాకా పెట్టుబడి పెట్టినారా స్వామి నా వల్ల కాదంటే, నాలంటూ లేదయ్యా నీకు బాగుంది పెట్టాను కానీ, సరే సార్ మీరు చెప్తాను పెడుతున్న పంతులు అని చెప్పి 10,000 పెట్టగానే వాడికి 10 లక్షలు వస్తుంది షేర్ మార్కెట్లో. అటువంటి యోగం కూడా ఈసారి వాళ్ళకి ఉండే అవకాశం బలంగా కనబడుతుంది. ఎందుకు? మకర రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి గురుబలం అద్భుతమైనటువంటి అన్యోన్యతని, వ్యాపారాన్ని, ఆ ధన ప్రాప్తిని కలిగించే అవకాశం బాగా ఉంటుంది. అలాగే మనకి ధనుసు రాశి వారికి జూన్ 2 నుంచి అప్పటిదాకా రాజులాగా ఉన్నటువంటి రాణి వ్యక్తులు హఠాత్తుగా బంటులు అయిపోతారు, పని మనుషులు అయిపోతారు. ఆకస్మిక ప్రమాదం అది. ఆల్రెడీ శని బాగాలేడు, బయట బయట వాళ్ళు ఎట్లా హెల్ప్ చేయట్లేరు, ఇంటి వాళ్ళని హెల్ప్ చేస్తారు అనుకుంటే ఇంటి వాళ్ళు కూడా దూరం అయిపోయే అవకాశం లాంటిది కనబడే అవకాశం. కాబట్టి వాళ్ళు ధనుసు రాశి వారికి హఠాత్తుగా దుష్పరిణామాలు, చికాకులు. మంచిగా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మంచి మనోడు సుందరాంగుడు, కళాపోషకుడు, హాయిగా ఒకదానికి లైటింగ్ కొట్టకుండా 3 లైటింగ్ కొట్టడం, 3 వేసుకొని తిరగడం, ఎక్కడో బయటపడడం, నీ బతుకని తింటారని చెప్పేసి తిట్టునడం అని జరుగుతుంది. ఈవిడ మంచిదా? ఈవిడ గారు అర్ధరాత్రి 11:30కి మెసేజ్ చేస్తుంది, వేర్ యు ఆర్, మై హస్బెండ్ ఈజ్ నాట్ ఎట్ హోమ్, ప్లీజ్ కమ్ అని వీడు మెసేజ్ చేస్తుంది. వాడు 12కి వస్తాడు, 1 గంట 3 దిగుతాడు, ఇద్దరి మధ్య రచ్చ. సరే ఇవి జరుగుతాయి సార్, ఇలా చెప్తున్నారు కామెడీగా, ఇట్స్ నాట్ కామెడీ, ఇట్స్ అ సీరియస్. ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మన ప్రవర్తన జాతకంలో ఉండే ప్రతి అదే గురుబలం అంటే. గురుడు బాలేవే జరుగుతాయి దరిద్రం. అలాగే మనకి వృశ్చిక రాశి వారికి నిన్నదాకున్నటువంటి అనేక అవమానాలు, చికాకులు, ధన నష్టము, వ్యవహార భంగము, అనుకున్న పనులు వాయిదా పడడము, కుటుంబ విచ్ఛిన్నము అంతా కూడా ఒకేసారిగా మీ జాతకంలో అద్భుతమైనటువంటి ప్రయోజనం. నువ్వు తప్ప మనకు అందరితో, నువ్వు తప్ప ఇంకెవరు మనకు లేరు, అందరం ఆనందంగా ఉండాలని చెప్పేసి అన్ని విషయాల్లో వీరికి ధనము, ఉద్యోగము, విద్యాలాభం అన్ని కలిసి వచ్చేటువంటి రాశి ఏంటంటే వృశ్చిక రాశి వారికి. గురుబలం అద్భుతమైనటువంటి గురుబలం. నవమంలో గురుడు యోగకారకులతో అద్భుతంగా ఉంటుంది. 100% ఉద్యోగ లాభం, విదేశానికి కూడా వీరికి బలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక మనకి తులారాశి వారికి వచ్చేసరికల్లా అకస్మాత్తుగా ఉద్యోగ లాభం. అయితే ఇక్కడ ట్విస్ట్ కూడా ఉంటుంది వీళ్ళకి. వీడు పై అధికారి చేసి నువ్వు ఫైర్ అంటాడు. సరే ఇదే సార్ ఇప్పుడే మీరు ఉద్యోగం ఉందంటే వీడు ఫైర్ అంటాడు. సరే ఓకే రైట్ యాక్సెప్టెడ్ అంటాడు. వీడు పక్కదానికి వెళ్ళి అప్లై చేస్తాడు, వీడికన్నా బెటర్ ప్యాకేజ్ వస్తుంది వాడికి. ఇక్కడ ఈ విల్ గెట్ 12 lakhs అనుకుంటే, సో ఈ విల్ గెట్ దెన్ ఆఫ్టర్ 1 day 12 lakhs 30 lakhs పొందుకుంటాడు. అటువంటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అనుకున్న బదిలీలు పొందే అవకాశం కూడా బాగా ఉంటుంది. కాబట్టి తులారాశి వారికి ఊహించినటువంటి వివాహ యోగం. వీళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, 1 సంవత్సరం క్రితం ఒక అమ్మాయిని చూసి ఉంటాడు. ఆ అమ్మాయి రిజెక్ట్ చేశారు. ఎందుకంటే నీకు ముందర బట్టతలు వచ్చేసింది, స్టార్ట్ అయింది, బట్ మా అమ్మాయి వద్దంటని చెప్పేసి పెడతారు వీళ్ళు. అమ్మాయి సంవత్సరం నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి బడతల కన్నా ఇక్కడ బడతలోడు కనబడుతుంటాడు, లేదా వెనుకున్న బడతలు కనబడతాడు, పుట్టబుర్ర కనబడతాడు. వీడికంటే ఫస్ట్ 1 year బ్యాక్ ఉన్నాడు, బాగున్నాను, అన్నిటి సరిపోయాడు, ఉద్యోగం ఉంది, ప్యాకేజ్ బాగుంది, కొద్దిగా జుట్టు పోయింది, ఉన్న జుట్టు బాగుంది, నేను కాపాడుకుంటా, నేను ఎయిర్ ప్లాంట్ చేయించుకుంటా నేను అని చెప్పేసి మళ్ళీ సర్కిల్ తిరిగి వచ్చేసి మరి ఫోన్ చేస్తారు, ఏమంటే మీ అబ్బాయికి పెళ్ళయిందా,
లేదండి చూస్తున్నామండి అబ్బాయి కూడా ఇంట్రెస్ట్ పడలేదు, తర్వాత ఏం సంబంధం చూడాలంటే, లేదండి మా అమ్మాయి ఇంట్రెస్ట్ పడుతుందండి, ఇప్పుడు దాన్ని నచ్చినట్టుంది, మీరు ముందుకు వస్తా అంటే మేము ముందుకు వెళ్తామండి. వీడికి ఇష్టమే, ఇక్కడ అమ్మాయి కుందర బొమ్మలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి అమ్మాయి రెడీ రెడీ అంటే ఆర్థికంగా అదే సంబంధం మళ్ళీ కలిసే అవకాశం, అంటే ఇటువంటి కొన్ని ఆశ్చర్య సంఘటనలు జరిగే అవకాశాలు బలంగా ఉంటాయి అటువంటి వివాహ యోగం కానీ. ఇలా ఇక్కడ విషయం వీళ్ళకి తులారాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య అనేక మంది గొడవలు పెట్టడానికి చూసిన వాళ్ళు కూడా ఈ సమయంలో వాళ్ళిద్దరు అన్యోన్య దాంపత్యంగా మారే అవకాశం, శాశ్వతంగా హ్యాపీగా ఉంటారు. ఇక వాళ్ళు ఎవరి మధ్యలో వచ్చినా వాళ్ళకి ప్రాబ్లం లేదు. అలాగే సంతానం లేని వారికి కూడా ఇటు మీకు మకర రాశికి, మేషరాశికి అండ్ తులారాశి వారికి అకస్మాత్తుగా ధన ప్రాప్తి, 5 ఏళ్ల నుంచి తిరుగుతున్నామండి మాకు సంతానం అవ్వట్లేని చెప్పారన్న వాళ్ళు కూడా ఐఏఎఫ్ కాకుండా స్ట్రెయిట్ అవే వీళ్ళకి సంతాన యోగం ప్రాప్తించి. ఆశ్చర్యంగా రాష్ట్రంలో ఏమండి కడుపునొప్పులు వేస్తుంది, మా అమ్మాయి 3 నెలలు అయిందండి, అమ్మాయికి ఋతువు రావట్లేదు అనగానే అదేంటంటే మీ అమ్మాయి గర్భవతి అంటారు. అయ్యో 7 ఏళ్ల నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి, అన్ని తిరిగాం కానీ మాకు వద్దనుకుని వదిలేసామండి, హఠాత్తుగా 3 నెలల గర్భవతిగా ఉంటుంది అమ్మాయి. ఇలాంటి సంఘటనలు మనకు జరగడానికి మంచి శుభవార్తలు అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక అత్యంత లాభం పొందే వాళ్ళ అంతలో కూడా అంటే ఈ యొక్క మహానుభావుడు కన్యా రాశి వాడు. అద్భుతమైన యోగం వీళ్ళకి. అత్తగారి నుంచి ప్రాపర్టీ, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కోటి ప్రాపర్టీ రావడం, లక్కీ జాక్ పాట్, దుబాయ్ లాటరీ అయితే ఫ్రాన్స్ లాటరీలు ఉంటాయి కదా, హఠాత్తుగా తగలడం, అది కాస్త 3 కోట్లు 13 కోట్లు 15 కోట్లు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉద్యోగ లాభం, వివాహ యోగం, సంతాన యోగం, గృహలాభం పొందుకునే అవకాశం కన్యా రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. కారణం ఏకాదశిలో గురుడు రావడం వల్ల అద్భుతమైన ప్రయోజనం పొందుకుంటారు. జూన్ 2 నుంచి ఇవి జరిగే అవకాశం బలంగా ఉంటుంది. గురుగారు అన్ని రాశుల గురించి చెప్పారు, మరి మీనరాశి గురించి చెప్పలేదు. ఒకటి అదే చెప్తున్నాను, మీనరాశి వారికి ప్రాబ్లం ఒకటి, ప్లస్ సింహరాశి వారికి చెప్పలేను నేను, అది కూడా చూడాలి. మిథున రాశి కూడా చెప్పలేను నేను, మిథునం, మీనం, సింహం 3 ఉన్నాయి. ఈ 3 రాశుల వారికి వచ్చేటువంటి ప్రార్థన ఏంటంటే స్వయం కృతాపాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే మీనరాశి వారికి ఆలోచన విధానంలో మార్పు, తొందరపాడుతున్నాం, ఎక్కువ ఎమోషనల్ అవ్వడం, అది బాగుంటుంది. కానీ వీళ్ళకి వచ్చరికి పిల్లల వల్ల గౌరవం ఉంటుంది. మీనరాశి వారికి పిల్లల వల్ల గౌరవం, పిల్లలు పుట్టేటువంటి శుభమైనటువంటి వాతావరణం, తప్పకుండా సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. అలాగే వీరికి ఒక విశేషం ఏంటంటే తప్పకుండా వీరు విదేశాల ప్రయత్నం చేసి వెళ్తారు, అది కూడా సరదాగా వెళ్తారు వీళ్ళు, అంటే ఖర్చు ప్రకారం వెళ్తారు, ఆత్మసంతృప్తి బాగా ఉంటుంది వీళ్ళకి. ప్లస్ వీరికి ఉన్నటువంటి ఏంటంటే దైవభక్తితో మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ జూన్ టు అక్టోబర్ మధ్యలో వీరికి అనేక తీర్థయాత్ర చేయగలిగే అవకాశం మీన రాశి వారికి ఎక్కువ ఉంటుంది. దానివల్ల వీరికి ఏలినాడి శని ప్రభావం పూర్తి తుడిచిపెట్టిపోతుంది వీళ్ళకి. ప్రయాణాలు చేయడం వల్ల, తీర్థయాత్రల ప్రయాణాల వల్ల పూర్తిగా శనేశ్వరుడి యొక్క ప్రభావాన్ని తొలగించుకునే అవకాశం బలంగా ఉంటుంది. ముఖ్యమైన వీరికి ఏంటంటే పిల్లల వల్ల గౌరవం ఒకటి, తప్పకుండా వీరికి ఆర్థికమైన ప్రయోజనం కూడా బాగా పొందుకునే అవకాశాలు, ఊహించినటువంటి ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఈ రాశి వారి సొంతంగా ఉంటుంది. ముఖ్యంగా సోదరుల వల్ల ప్రయోజనాలు బాగా పొందుకుంటారు. మాటలు లేవండి, 5 ఏళ్ళైంది మాకన్న వారు కూడా ఈ జూన్ 2 నుంచి అన్నాదమ్ముల అన్నా చెల్లెల యొక్క అనుబంధాన్ని, అక్క తమ్ముల అనుబంధాన్ని పెంచుకునే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. ఇక మిథున రాశి వారికి మొన్నటిదాకా పప్పుల్లాగా ముద్దలాగా ఖర్చులు పెడుతూ ఏ పని అవ్వటే అనుకున్న వ్యక్తులకి, గాయాలవుతున్న వ్యక్తులకి, నీరసమైన వ్యక్తులకి హఠాత్తుగా ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు, ధనయోగం. వీరు నాకు తెలిసి మిథున రాశి వారికి ఉన్నంత బంగారం ఇంకెవరు కొనరు, మిథున రాశి వారికి ఉన్నంత స్థలం ఇంకొకరు కొనకపోవచ్చు. అంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వాళ్ళకి అద్భుతమైన యోగం పొందుకునే అవకాశం. ముఖ్యంగా సీఏ లాంటి వ్యక్తులు ఉంటారు కదా, ఆ సీఏ లాంటి వాళ్ళు చేస్తున్న వారికి మాత్రం చాలా మంచి ప్రయోజనం పొందుకునే అవకాశాలు, విపరీతమైనటువంటి సువర్ణాభరణాల ప్రాప్తి వీరికి బలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక మిగిలింది మనకి ముఖ్యంగా సింహరాశి వారికి వేస్తు గురుడు. కన్యారాశి వారికి ఎంత డబుల్ ప్రాఫిట్ ఉందో సింహరాశి వారికి అంత డబుల్ నష్టాన్ని పొందుకునే అవకాశం. 12వ ఇంటికి ప్రస్తుతానికి జూన్ 2 నుంచి గురుడు వచ్చేస్తున్నాడు. అష్టమ శని ప్రభావం ఎక్కువ ఉంది. రెండో జన్మల్లో నవంబర్ టు డిసెంబర్ మధ్యలో మళ్ళీ వీరికి జన్మల్లోకి వస్తాడు సింహరాశిలోకి. అక్కడ దేహజాడ్యం, అనారోగ్యం, తొందరపాటుతనం, నిస్సత్తువ, విపరీతమైనటువంటి ఖర్చులు, చికాకులు, కుడికాలకి ప్రమాదం జరగడం, మద్యపాన సేవన చేసి ప్రాణాలు పోగొట్టుకోవడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి టోటల్గా బాగాలేనటువంటి రాశి ఏదంటే సింహరాశి, అంటే మ్యాక్సిమం బాగాలేని రాశి. కాబట్టి సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా మౌనంగా భగవద్ ఆరాధన చేసుకుంటూ, దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకుంటూ, ఎవరెవరికైతే గురుబలం బాలేదు వాళ్ళందరూ కూడా భగవద్గీత పాలన చేస్తున్న వారికి అనుకూలమైన శుభయోగాలు, జన్మజాతకం తప్పక చూయించుకోవడమే శరణ్యం అనే విషయాన్ని గమనించుకోవాలి. కాబట్టి ఈ రాశుల వారికి అనుకూలత, కొన్ని రాశుల వారికి వ్యతిరేకత ఎక్కువగా ఉంది, ఆ విషయాన్ని గమనించుకోండి. జస్ట్ ఫర్ చిన్న సారి అందరు పూజలు చేయించుకోలేరు కదా, అందరూ మీలాంటి వాళ్ళతో చేయించుకుంటే కాస్ట్ ఎక్కువ కదా, పాపనోడు తినడానికి చేస్తున్నారు కదా మరి. కాబట్టి మేము చేసుకునే ప్రయత్నం ఏంటంటే 2 రకాల ప్రయత్నాలు ఉన్నాయి. ఇందులో దత్తాత్రేయ స్వామి చెప్పేశారు. రెండవది గురుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, శనగలు, పసుపు వస్త్రాన్ని దానం చేసుకోవడం వల్ల ప్రయోజనం పొందుకునే అవకాశం. ప్రతిరోజు మీరు గురుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం కూడా చాలా మంచి విశేష ఫలితాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. గురుగారు మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.